అత్యధిక ఆయుసు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవదేవునికి, ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, అలాగే సేరికూడి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నా యొక్క నిన్న వందనాలు తెలియపరుస్తూ, ప్రియమైన దేవుని సంగమ దేవుని వాళ్ళ మరి ఈ యొక్క 2026 సంవత్సరం జనవరి నెలలోకి మనం అడుగుపెట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో మరి మనం అంతా కలిసి దేవుని ఆరాధించడం, స్తుతించడం నిజంగా చాలా సంతోషం, ఆనందం. ఎందుకంటే మొన్న కరకపల్లిలో మన దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకున్నట్టుగా, మనం విన్నట్టుగా మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోయి ఉన్నారు. చాలామందిని మనము శ్మశానంలో తీసుకెళ్ళి మట్టిలో కలిపేశాం. ఈరోజు మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నాం. మనమంతా భక్తి పరులము అని అనుకోవడానికి వీలు లేదండి. ఎందుకంటే దేవుడు ఒకవేళ మారుతుందేమో అన్న ఆలోచనతో ఈ 2026 సంవత్సరాన్ని నీకు ఒక బహుమతిగా ఇచ్చుండొచ్చు. ఇది నీకు ఒక దీవెనకరమైనటువంటి ఒక సంవత్సరం. ఒక సంవత్సరము బాగా ఆలోచించండి. ఒక సంవత్సరము మనకు వచ్చిందంటే ఈ సంవత్సరం అనేది దేవుడు ఇవ్వగా మనకు వరించింది, దేవుడు ఇవ్వగా మనకు వచ్చింది, దేవుడు అనుగ్రహించగా ఈ సంవత్సరం అనేది వచ్చింది. ఎందుకంటే మన యొక్క భక్తి అనుకుంటాం, మన యొక్క శక్తి అనుకుంటాం. అదేది కాదండి. మన శక్తి వలన రాలేదు, మన భక్తి వలన ఈ సంవత్సరం నీకు నాకు రాలేదు. దేవుడు దయ చూపి, మన ఎడల ప్రేమ చూపి ఈ యొక్క 2026 సంవత్సరాన్ని మనకు బహుమతిగా ఇవ్వడం అనేది జరిగింది. ఈ సంవత్సరం మనం నేర్చుకోవాల్సింది ఒకటే, దేవుడు మనకు ఒక నూతన సంవత్సరాన్ని ఇస్తే ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి? దేవుడు సంవత్సరాన్ని కోరుకోవట్లేదు. దేవుడు సంవత్సరాన్ని మనకు ఇచ్చి ఈ సంవత్సరంలో నీ నుండి ఏం కోరుకుంటున్నాడు? మనం ఏం కోరుకుంటాం చెప్పండి? మనం ఏం కోరుకుంటామంటే ఈ 2026 సంవత్సరంలో నాకు మంచి చీర కావాలి, మంచి డ్రెస్ కావాలి, మంచి బండి కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి విలువైనటువంటి యొక్క వస్తువు పలాంది అది ఇది కావాలని మనం అనుకుంటాం. అలాగే ఈ కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు జరిపించుకోవాలి, ఎప్పుడు ఆ దినాన్ని నేను అనుభవించాలి, ఆ న్యూ ఇయర్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి మనం ఈ యొక్క సంవత్సరం గురించి, మనము ఈ నూతన సంవత్సరం గురించి, జనవరి 1 గురించి ఇలా ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, నీ నుండి నా నుండి దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అంటే, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అన్నాడు. ఈ మాటను మనం ఆలోచిద్దాం. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉండడం అంటే, క్రీస్తునందు ఉండడం అనగా, ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాళ్ళరా, క్రీస్తునందు ఉన్న వారికట నూతన సృష్టి అట. మరి క్రీస్తునందు ఉండడం అంటే అర్థం ఏంటి? క్రీస్తునందు ఉండడం అంటే ఆయన మాటల ప్రకారంగా నీవు నేను బ్రతకడం, ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా జీవించడం, ఆయన సన్నిధిలో క్రమంగా నడుచుకోవడం. ఏమండి? కష్టమైన నష్టమైన ఏకరీతి కలిగినటువంటి యొక్క భక్తి కలిగి ఉండడం. డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా, ఆరోగ్యం ఉంటే ఒకలాగా, అనారోగ్యం ఉంటే ఒకలాగా. ఏమండి? వెళ్ళాలనిపిస్తే ఒకలాగా,
ఏమండి, ఇలా కాకుండా ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క విషయంలో నువ్వు ఎల్లప్పుడూ క్రీస్తు విషయంలో ఎల్లప్పుడూ క్రీస్తునందు ఏకరీతిగా ఉండాలి. మనమంతా ఎలా ఉండాలండి? ఏకరీతిగా ఉండాలి. ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండాలి. అది క్రీస్తునందు ఉండడం. నీకు తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట ఉన్నా లేకపోయినా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ప్రేమైన దేవుని సంగమ, దేవుని వాళ్ళారా, నీవు క్రీస్తులో ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటే అప్పుడు నీవు క్రీస్తునందు ఉన్నావు, క్రీస్తులోనే ఉన్నావు, క్రీస్తులోనే జీవిస్తున్నావు, క్రీస్తును అంటు పెట్టుకొని ఉన్నావు, క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నావు, క్రీస్తుతో అన్యోన్య సహవాసం గల విశ్వాసురాలుగా ఉన్నావు అని అర్థం. మరి అలా ఉన్నవారట ప్రేమైన దేవుని వాళ్ళారా, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, క్రొత్తగా మారిపోతున్నాడట వాడు. ఏమండి, నువ్వు బాప్తీసం తీసుకుంటే క్రొత్తగా మారిపోయినట్టు కాదండి. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా చాలామంది పడిపోతున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా పాపంలోకి వెళ్ళిపోతున్నారు, పాపం చేస్తున్నారు, పాప కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నారండి. అలా ఉంటే నువ్వు నూతన సృష్టి కాదు. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన నువ్వు నూతన సృష్టిగా మారటం లేదంటే ప్రేమైన దేవుని వాళ్ళారా. బాప్తీసం తీసుకొని దేవుని సన్నిధిలో నిలకడగా, నమ్మకంగా, స్థిరంగా నువ్వు కొనసాగుతూ, భయభక్తులు కలిగి కొనసాగుతూ ప్రేమైన దేవుని సంగమా, మీరు అలా కంటిన్యూగా మీ యొక్క భక్తిని నానాటికి వృద్ధి చేసుకుంటూ, నానాటికి అభివృద్ధి పరుచుకుంటూ, నానాటికి మీ యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటూ, మీ యొక్క విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించుకుంటూ వెళ్తూ ఉంటే మీరు నూతన సృష్టిగా మారుతున్నారు. నీవు నేను నూతనమైన వాడుగా మారిపోతున్నావు. నీ మాటలో నూతనం, నీ ప్రవర్తనలో నూతనం, నీ నడవడిక అంతా కూడా నూతనం, నీ భక్తిలో ఇంకా నూతనం. ఆలోచించండి ప్రేమైన దేవుని సంఘం, దేవుని వల్ల మన జీవితం నూతనంగా మారుతుందా? నూతన సృష్టిగా మారుతున్నామా? క్రీస్తునందే ఉంటున్నామా? చెప్పండి, క్రీస్తునందే ఉంటున్నామా? ఏమండి, దేవుడు చేస్తున్నటువంటి మేలులు మనకు అర్థం కాకపోయేసరికి దేవుని సంగమా, ఈరోజు క్రీస్తునందు ఉండకుండా క్రీస్తు నుండి మనము వెడలిపోతున్నామండి. క్రీస్తు నుండి మనము వెడలిపోతున్నాం. నిజానికి ఆదివారం అనగానే మీకు ఎలా అనిపిస్తుందో కానీ దేవుని సంగమా, నాకైతే ఏమంటే ఈ దినము దేవుడు నాకు బహుమతిగా ఇచ్చాడు. ఈ 2026 జనవరి 1 మాత్రమే నాకు దేవుడు బహుమతిగా ఇవ్వలేదు. ప్రతి దినాన నేను తెల్లవారిన వెంటనే మోకరించి చేసే ప్రార్థన ఏంటో తెలుసా? మీరు ఎలా ప్రార్థన చేస్తారో తెలియదు కానీ నేను మోకరించి ప్రార్థన చేసే ప్రార్థన ఒకటే, ప్రభువా ఈ దినాన్ని నాకు బహుమతిగా ఇచ్చావు. ప్రతి దినాన్ని కూడా మనకు ఎలా ఇస్తున్నాడండి? ఒక బహుమతిగా ఇస్తున్నాడు, ఒక బహుమతిగా ఇస్తున్నాడండి. అలా పడుకొని లెగని వారు ఎంతమంది? పడుకొని పోయి లెగని వారు ఎంతమంది? అన్నవరంలో మేస్టర్ గారు వాళ్ళ కుమారుడు, చిన్న కుమారుడు, మీకు తెలుసు, హైదరాబాదు ఆ సినీ ఫీల్డ్కి సంబంధించి డైరెక్టర్ కావాలను, లేకపోతే ఆ సినిమా ఫీల్డ్లో నేను పని చేయాలను ట్రైనింగ్ అని వెళ్ళాడండి హైదరాబాద్కి. ఆ హైదరాబాద్కి వెళ్తే ఏదో చిన్నది నొప్పి వచ్చినట్టుగా అలాగా అనిపించిందట అతనికి. వాళ్ళ అమ్మగారు మొన్న చెప్తున్నారు, ఎవరు ఓదార్చట్లేదు, ఎవరు పరామర్శించట్లేదంటే మేము వెళ్ళి, సేవకులు వెళ్ళి మేము పరామర్శించినప్పుడు, మాట్లాడినప్పుడు తల్లి చెప్పినటువంటి యొక్క బాధ, వేదన, వద్దన్నను వచ్చేయమని చెప్పాను, ఇదిగో 2,50,000 ల్యాప్టాప్ కొనిచ్చాము, దాంతో వర్క్ చేస్తూ 28 లక్షలకు ఒప్పుకున్నాడట వర్క్.
28 లక్షలకు ఒప్పుకొని ఆ 28 లక్షలు అమౌంట్ అంతా కూడా నాకు వచ్చిన తర్వాత నేను వచ్చేస్తానమ్మా, అదిగో కింద రోడ్డు కింద ప్లేస్ ఉంది కదా, అక్కడ పెద్ద హాలు కట్టి అంతా కూడా మనం అక్కడ పని చేసుకుందాము, అక్కడ నేను వర్క్ చేస్తాను, నాతో పాటు కొంతమందిని నేను వర్క్లోకి పెట్టుకుంటాను అని చెప్పేసి 28 లక్షలకి ఒప్పుకొని వర్క్ ఒప్పుకొని పని చేస్తూ అలా ఉన్నాడు. చిన్న నొప్పి మామూలుగా లైట్గా స్టార్ట్ అయినట్టు అయిందట. మామూలు నొప్పి అని చెప్పేసి అలాగా టేక్ అండ్ ఈజీగా తీసుకున్నాడు అనమాట, సింపుల్గా తీసుకున్నాడు. అలా పడుకున్నాడట. ఇక్కడ వరకు చిన్న సాలో కప్పుకొని అలా పడుకున్నాడట. మరి అక్కడ ఓనర్ అట చూశాడట, ఒక రోజైనా మనిషి రావటం లేదు బయట, 2 రోజులైనా బయట రావట్లేదు, 3 రోజులైనా రావటం లేదు. ఏమైంది? ఈ అబ్బాయి ఒక్కడే. అయితే వాళ్ళని అట బండి అతనికి ఇచ్చేసి వచ్చాడట. వాళ్ళని కూడా అక్కడ హైదరాబాద్లో కూడా జాబ్ చేస్తున్నట్ట ఏదో కంపెనీలో. తమ్ముడు నాకు మరి ఊళ్ళో పని ఉంది, వెళ్ళేసి వస్తాను, అమ్మ కూడా కొంచెం బాగాలేదట కదా, వెళ్ళి చూసి వస్తాను. నువ్వు కూడా వచ్చాయంటే లేదు నాకు వర్క్ ఉంది, అంత వర్క్ ఉంది కదా, వర్క్ కొంత చేసిన తర్వాత వస్తాననేసి అతను చెప్పాడంట. బండి ఉంది, మరి క్యాండిడేట్ ఎందుకు బయటకు రావట్లేదని చెప్పేసి డోరు ఓపెన్ చేసి చూస్తే మనిషి పడుకున్నట్టుగానే అలా పెద్దగా పోయినాడట. చనిపోయి 3-4 రోజులు అయిపోతుందట. మనిషి అంతా కూడా ఇంత అయిపోయాడట. లక్షవారము బుధవారం చనిపోయాడట. లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం డెడ్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చి ఇంటి కూడా లోపలికి తీసుకెళ్లకుండానే మనిషి అంతా ఇంకా ఇది అవ్వలేదు, ఇంకా మనిషి రూపం అన్నది లేదు, ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్లకుండానే అలాగే తీసుకెళ్ళి కాల్ చేశారు అన్నట్టు బాడీ. అంటే అబ్బాయి కూడా అనుకున్నాడు ఇంకా మామూలు నొప్పి వస్తుంది పడుకుందాం అన్నాడు. ఆ నిద్రలోనే ఏమైపోయాడండి? చనిపోయాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం పడుకొని నిద్ర లేస్తున్నామంటే ఆ దినము దేవుడు మనకు బహుమతిగా ఇచ్చింది. ఒక్క సెకండ్ అయినా సరే మన జీవితంలో, ఒక సెకండ్ అయినా సరే ఆయా సెకండ్ మన జీవితంలో గడుస్తుందంటే, గడపగలుగుతున్నామంటే, అది వెళుతుంది మన జీవితంలో, రన్ అవుతుందంటే, ఒక సెకండ్ రన్ అవుతుందంటే ప్రేమైన దేవుని సంగమా, అది దేవుడు ఇచ్చినటువంటి ఒక బహుమతి. ఒక సెకండ్ కూడా దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఉంది. కొట్టుకుంటున్న గుండె ఆ సెకండ్లో టక్కుమన్నది అనుకోండి, ఏమండి నువ్వు నిలబడి ఉన్నావా అక్కడే కుప్పకు వెళ్ళిపోతావు, పడుకున్నావా లేక కూర్చున్నావా ఆ ప్లేసే నీ యొక్క మరణ ప్లేస్గా మారిపోతుంది ప్రియమైన దేవుని వల్ల. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం అనుకుంటున్నాం ఈ సంవత్సరం మాత్రమే దేవుడు మనకు బహుమతిగా ఇచ్చిందని. కాదు, ప్రతి దినం నీకు బహుమతిగా ఇస్తున్నాడు, ప్రతి ఆదివారం కూడా నీకు దేవుడు బహుమతిగా ఇస్తున్నాడు. కానీ ఇదిగో ప్రేమైన దేవుని సంగమా, ఈ ఆదివారము దేవునిలో గడపడానికి దేవుడు ఈ ఆయుష్నిస్తుంటే, ఆరోగ్యాన్ని ఇస్తుంటే, ఈ బలం ఇస్తుంటే, ఈ శక్తి ఇస్తుంటే, ఇదిగో మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం? దేవుడు ఈ ఆదివారాన్ని నాకు ఒక బహుమతిగా ఇచ్చాడు. దేవుడు ఇలా కూడా నీకు ఇస్తున్నాడు ఆదివారాన్ని. ఇదిగో ఈ ఆదివారం దేవుని మాటలు విను, మార్చుకో, నీ స్థితిని మార్చుకో, నీ పరిస్థితిని అంతటిని మార్చుకో, మారు మనసు పొందు, పరిశుద్ధపరచుకో నీ జీవితాన్ని. ఆదివారం నీకు దేవుడు బహుమతిగా ఇస్తున్నాడు. మరి ఈ ఆదివారం దినాన్ని ఈరోజు మనుషులుగా, క్రైస్తవులుగా ఈరోజు ఎంతమంది వినియోగించుకుంటున్నారు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఏమన్నాడంటే ఇక్కడ ఏమన్నాడు? కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. చూడండి, అక్కడ కామ పెట్టి ఆగి ఆలోచించండి అంటున్నాడు భక్తుడు. పాతవి గతించెను, కామ. అక్కడ ఆగి ఆలోచించండి అంటున్నాడు భక్తుడు. పాతవి గతించెను. ఇదిగో ఈ 2026లో నువ్వు అడుగు పెట్టావంటే నీ జీవితంలో నుండి పాతవి గతించాలి. ఏం గతించాలండి? పాతవి. ఏ పాతవి? పాతవి అంటే ఏంటి?
పాతవంటే ఏటి గతించాలంటున్నాడు చెప్పండి. పాతవంటే ఏ పాతవి? వస్తువుల, మన ఇంట్లో పనికిరాని చెదారమా? ఆ పాతవా? ఆ పాతవి కాదండి. మనకు ఒక పాతవి తెలుసు, మన ఇంట్లో ఉన్నటువంటి పాతవి తెలుసు, అవి పారేస్తాం చక్కగా. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు, శుభ్రపరిచేటప్పుడు చెదారం ఏమైనా ఉంటే పాతవని చెప్పేసి మనం ఏమనంటే చూడండి, బఠానీలోడో లేకపోతే ఇంకా ఇదిగో ఉల్లిపాయలోడో లేకపోతే టమాటోడో అప్పుడు బండి వేసుకుని వస్తాడు కదా. పాతవి ఏమైనా ఉంటే ఇచ్చేయండి, పాతవి కొంటాం, పాతవి మారుస్తాం అంటాడు కదా. అలాంటి వాడికి మాత్రం చక్కగా మనం ఇదిగో పాతవి పనికిరాను అని చెప్పేసి ఏం చేస్తాం? ఇచ్చేస్తాం, పారేస్తాం. పనికిరానివి అయితే, కొనేవైతే వాడికి ఇస్తాం, వాడికి అవసరమైనవి అయితే వాడికి ఇస్తాం. వాడికి కూడా అవసరం లేదనుకోండి, ఆ పాత వాటన్నింటిని మనం ఏం చేస్తామండి? పారేస్తాం, ఉంచుకోం. దేవుని వాళ్ళరా, దేవుని సంగమా, ఇదిగో నీకు అంటున్నాడు, ఇదిగో పాతవి గతించెను, పాతవి గతించెను. ఏవి గతించాలి? నీ హృదయంలో ఉన్నటువంటి చెడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మన హృదయంలో పాపపు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, దేవునికి నచ్చనివి ఏవైతే ఉన్నాయో, వాటిని నువ్వు ఏం చేయాలంటే వదులుకోవాలి. అవి గతించిపోవాలన్నాడు. గతించిన గతముతో ఈ 2025 సంవత్సరంలో మనము ఏవైతే అవి కూడగట్టుకున్నామో వాటిని మనము ఒక మాట అంటాం. డిసెంబర్ 31న ఒక మాట అంటాం, 2025 గుడ్ బై, 2025 గుడ్ బై అంటే 2025 బాయ్ బాయ్. మనం చెప్పవలసింది సంవత్సరానికి కాదండి. దేనికి చెప్పాలి? వేటికి చెప్పాలి? మన హృదయంలో ఉన్నటువంటి యొక్క చెడు కార్యక్రమాలన్నిటినీ, పాపపు కార్యక్రమాలన్నిటినీ కూడా వాటికి మనము గుడ్ బై చెప్పాలట. వాటికి గుడ్ బై చెప్పాలి. పాతవి గతించేను అంటున్నాడు. ఇవిగో క్రొత్తవయ్యాను, ఇవిగో 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 క్రొత్తవయ్యాను. మనలో నుండి గతించవలసినవి, మనలో నుండి తీసివేయబడేవి, మనలో నుండి పోయేవి, పోగొట్టుకునేవి, మనలో నుండి తీసి పారవేసి మంటల్లో కలిపేయవలసినవి, చెత్త కుండిలో పారవేయవలసినవి, అసహ్యమైనవి ఏవి అని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ప్రియమైన దేవుని సంగమా, మార్కు వార్త 7వ అధ్యాయం, మార్కు వార్త 7వ అధ్యాయము 19 నుంచి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అది 18 నుంచి చదువుదాం, బాగుంటుంది. 18 నుంచి, మార్కు వార్త 7వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవున దేదియు వాణ్ణి అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? ఒరే అబ్బాయిలు, మీరంత అవివేకముగా ఉన్నారా? అంత అవివేకము మీలో, ఇంత తెలివి తక్కువతనమా? ఇదిగో అంటున్నాడు, వెలుపల నుండి మనుషుని లోపలికి పోవున దేదియు వాణ్ణి అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి అన్నట్టు చూడండి. బయట నుంచి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనిషిని అపవిత్ర పరచదు. కీడు మనిషిగా చెయ్యదు అంటున్నాడు. పాపపు మనిషిగా చేయదు అంటున్నాడండి. నేను పాపిగా మార్చేది, చెడ్డవాడిగా మార్చేవి ఏవి అంటున్నాడంటే చూడండి, ఏవి అంటున్నాడంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, 19వ వచనం, అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడెను. ఇట్లు
అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచు. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనం తీసుకుంటున్నటువంటి యొక్క ఆహారం అట, బాగా ఆలోచించాలి. మనం తీసుకున్నటువంటి యొక్క ఆహారం మనకి అపవిత్రత కలిగించదు. నీవు అపరిశుభ్రమైనటువంటి ఆహారం తీసుకుంటే నీకు అనారోగ్యం వస్తుంది, అపవిత్రత కాదు. ఆలోచించండి. నీవు తింటున్న ఆహారము కడుపులోనికి వెళ్ళి, ఏ ఆహారమైనా సరే అది కడుపులోనికి వెళ్ళి బహిర్భూమిలోకి వెళ్ళిపోతుందట. బహిర్భూమి అంటే తెల్లవారిన తర్వాత మనం వెళ్తాం కదా, బహిర్భూమికి వెళ్ళిపోతుందట. అది బహిర్భూమికి ఒకవేళ మనం వెళ్ళకపోతే, మనము తెల్లవారిన తర్వాత మనం బయటకు వెళ్ళకపోతే ఏమండి, మన శరీరం లోపల మనకు రకరకాల అనారోగ్యాలు వస్తాయి. బాగా ఈ పాయింట్ మీరు ఆలోచించండి. మనకు లెట్రింగ్ అని కాకపోతే, మూత్ర విసర్జన, మల విసర్జన, ఈ రెండు కాకపోతే, ఈ రెండు కాకపోయినా నీకు ఏమండి అనారోగ్యమే. మూత్ర విసర్జన అవ్వాలి, మల విసర్జన, ఈ రెండు అవ్వాలి. అక్కడ అదే అంటున్నాడండి. ఆ రెండు అనేవి జరగాలి. అవి ఒకవేళ జరగకపోతే ఏమండి నీకు ప్రమాదం. ఒక వారం రోజులు బట్టి నీకు లెటరింగ్ రాలేదనుకోండి, నువ్వు బాగున్నట్ట. ఒక్కరోజు మనకు లెటరింగ్ రాకపోయినా మన పరిస్థితి అయిపోయినట్టే. అవునా కదా? ఆలోచించండి. ఆ యొక్క బహిర్భూమికి వెళ్ళిపోతేనే, మనము బయట నుండి తీసుకున్నటువంటి యొక్క ఆహారము బహిర్భూమిలోకి వెళ్ళిపోతేనే, తెల్లవారిపోయిన తర్వాత బహిర్భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాతనే నీకు ఎలా ఉంటుందంటే, ప్రేమైన దేవుని వాళ్ళరా, కడుపంతా కూడా, నీ హెల్త్ అంతా కూడా ఫ్రెష్గా ఫ్రీగా ఉంటుంది, నువ్వు హెల్తీగా ఉంటావు. అదే అంటున్నాడు చూడండి. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచునంటున్నాడు చూడండి. భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరుస్తుందట. ఆ బహిర్భూమిలోకి మనం విడిచిపెడితే, మనం తిన్న ఆహారాన్ని తెల్లవారిన తర్వాత బహిర్భూమిలోకి మనం విడిచిపెడితేనే మనకి ఏం కలుగుతుందట? ఆ భోజనం తిన్నటువంటి ఒక ఆహారము అరుగుదల ఇచ్చి అన్ని అవయవాలకి అంత కూడా ఏమండి జీర్ణమైన తర్వాత అది ఏమంటే ఆహారము రూపంలో, శక్తి రూపంలో మనకు ఏంటంటే బలాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, అది మొత్తం శరీరానంతటికి కూడా స్ప్రెడ్ అయ్యి, ప్రేమైన దేవుని వాళ్ళారా, మనకు ఆ ఆహారమే పవిత్రపరుస్తుందట. అది స్టాక్ ఉండిపోయింది అనుకోండి, ఆ ఆహారం తీసుకున్నట్టు ఆహారం స్టాక్ ఉండిపోతే నీ యొక్క శరీరానికి అనారోగ్యం. ఇది మీరు ఇప్పుడు ఆలోచించండి. అలాగే మీరు ఏదైతే ఈ 2025 సంవత్సరంలో ఉన్నవన్నీ కూడా చెడు కార్యక్రమాలు ఏవైతే, చెడుతో గూడు కట్టుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే, ఆలోచనలు ఏవైతే, పాప కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా మనం హృదయంలోనే ఉంచుకుంటే, ఈ భోజన పదార్థాలు అలాగే కడుపులో అరగకుండా ఏమండి బయటకు వెళ్ళిపోకుండా అలా ఉండిపోతే మనకు ఎలాగైతే అనారోగ్యమో అలాగే దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత కూడా 2025లో ఉన్నటువంటి యొక్క చెడు కార్యక్రమాలన్నిటిని కూడా మనము బయట పంపించేస్తేనే నీవు పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా నీవు ఉంటావు. ఆలోచించండి. అవి అలాగున్నాయనుకో, నీవు ఇంకా కీడులోనే ఉన్నావు. అవి ఎలా ఉన్నాయనుకో, నీవు పాపంలోనే ఉన్నావు. అవి ఎలా ఉన్నాయనుకో, నీవు ఇంకా దేవుని దృష్టిలో అసహ్యుడుగానే ఉన్నావు. ఎలా ఉన్నమాట అండి? మనం దేవుని దృష్టికి అసహ్యుడుగానే ఉన్నావు. అసహించుకునేదానిగా నీవు నేనున్నమాట. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి. 20 వచనంలో మనం ఆలోచిస్తే లోపల నుండి అనగా మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్ర పరుచును. మనుషులు లోపల నుండి బయలు వెళ్ళను. మనుషులు లోపల నుండి బయటకు వచ్చేది మనిషిని అపవిత్ర పరుస్తుంది. 21వ వచనం,
లోపల నుండి అనగా చూడండి చెప్తున్నాడు 21వ మాట చెబుతున్నాడు వినండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు అన్నాడు, జారత్వములు అన్నాడు, దొంగతనములు అన్నాడు, నరహత్యలు అన్నాడు, వ్యభిచారములు అన్నాడు, లోపములు అన్నాడు, చెడుతనములు అన్నాడు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్ర పరుచునని ఆయన చెప్పండి. ఆలోచించండి, 2025 డేట్ వేస్తే ఏమైనా చెల్లుతుందా చెప్పండి? మీరు ఏదైనా అప్లికేషన్లో 2025 జనవరి ఈరోజు ఎంత 3-4 అని మీరు రాశారనుకోండి, వాడు ఏమంటాడు? ఏటయ్యా డేట్ ఇది వేసావు, చెల్లదు. ఈ 2026కి ఇది చెల్లదు. మారిపోయింది, డేట్ మారిపోయింది, సంవత్సరం మారిపోయింది అంటున్నాడు. మరి ఇదిగో వ్యభిచారములు, దొంగతనములు, దురాలోచనలు ఇవన్నీ కూడా ఏంటంటే సెల్లనివి, నీ జీవితానికి సెల్లనివి, నీ జీవితానికి ఉండనివి. 25ను తీసేసాం, వీటిని తీసేస్తున్నామా చెప్పండి? క్యాలెండర్ని తీసేసాం, వీటిని తీస్తున్నాము. పాతవన్నీ తీసేసాం, వీటిని మనం తీసేస్తున్నామా? గతిస్తున్నాయా? మన దేహం నుండి, మన యొక్క హృదయం నుండి గతిస్తున్నాయా? గూడు కట్టుకొని ఉన్నాయా చెప్పండి? గతిస్తున్నాయా? గూడు కట్టుకొని ఉన్నాయా? గూడు కట్టుకుని ఉంటే ప్రేమైన దేవుని వల్ల తిన్న ఆహారం అరగకపోతే, తిన్న ఆహారం బహిర్భూమిలోకి వెళ్ళకపోతే నీకు ఎలా అనారోగ్యమో, అలాగే ప్రేమైన దేవుని సంగమ ఇవి 2025తో పోకపోతే, 2025తో గతంలో నుండి అలా ఆ గత సంవత్సరంతో గతించకపోతే, ఆ సంవత్సరం నుండి అలాగే గతించిపోకపోతే ప్రేమైన దేవుని వారలారా, నీవు నేను పాపములోనే ఉన్నాం. దేంట్లో ఉన్నామంటే మనం చెప్పండి? పాపంలోనే ఉన్నాం. గతించవలసింది సంవత్సరం కాదండి, మన పాపపు క్రియలు గతించాలి. మనం అనుకుంటాం 25 క్యాలెండరు, 365 దినాల క్యాలెండర్ ఇదిగో నలిగిపోయింది, చిరిగిపోయింది, పారేద్దామనేసి మనం అనుకుంటున్నాం. కానీ మన జీవితంలో సిరిగిపోయిన, నలిగిపోయినటువంటి యొక్క ఏమండి పాపపు కార్యక్రమాలకు సంబంధించినవి ఇదిగో ఏమని ఉంటే అలా 25 క్యాలెండర్ మనం సించి పారేసినట్టుగా, నలిపి పారేసినట్టుగా ఈ చెడు అన్నిటిని కూడా మనం ఏం చేయాలన్నమాట? చించి పారేయాలి. ఇదిగో 25 క్యాలెండర్, 365 సంవత్సరాల క్యాలెండర్ పనికిరాది, చించి పారేద్దామని మనం దాన్ని పారేస్తున్నాం. నువ్వు చించి పారేయవలసింది నీ యొక్క హృదయంలో గూడు కట్టుకున్నటువంటి యొక్క చెడుతనాలన్నిటినీ, చెడు కార్యములన్నిటినీ, అహమా, గర్వమా, అసూయ, ద్వేషమా, కోపమా, ఏవి ఉన్నాయి దేవుల్లో నచ్చనివి? సహోదరులతో విభేదాల, సహోదరుమనులతో విభేదాల, ఇంకా దేవునికి నచ్చనివి ఏవి ఉన్నాయి ప్రేమైన దేవుని వల్ల? వాటన్నిటిని కూడా చించి పారేయాలంటున్నాడు భక్తుడు. అప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నట్టు, నీవు క్రీస్తునందు ఉన్నట్టు నీలో నుండి అవి గతించెను. నూతన సృష్టిగా నువ్వు మారిపోయావు. నువ్వు నూతన సృష్టిగా మారుతున్నావా? పాత బ్రతుకులో ఉండి పాత వ్యక్తిగా, పాత మనిషిగా, దేవునికి నచ్చనివాడిగా అలా ఉన్నావా చెప్పు? దేవుని సంగమం ఇక నుంచైనా మనము ఆలోచించాలి. నూతన సంవత్సరం అంటే దేవుని సంగమా, దేవుని వాళ్ళారా అన్ని నూతనమైన మనం కొనుక్కోవడం కాదు, కానీ మనలో నూతనత్వాన్ని మనము పెంపొందించుకోవాలి. నూతనమైన దేవుని యొక్క ఆలోచనలను మనం ఏం చేసుకోవాలండి? నింపుకోవాలి. నూతనమైనవి మన యొక్క హృదయంలో నింపుకోవాలి. ఆలోచనలు మనకు నూతనమైనవి రావాలి, అడుగులు నూతనమైనవి రావాలి, దేవునిపై కార్యక్రమాలు నూతనమైనవి రావాలి. దేవుల్లో నేను ఈ విధంగా నడవాలనే యొక్క ఆలోచనలు క్రియల రూపంలో ఏమండి కొనసాగాలి. నూతనమైనవి మనలో రావాలి ప్రేమైన దేవుని సంగమం. అలా ఆలోచిస్తున్నామా చెప్పండి? ఈ నూతన సంవత్సరం ఆ కొత్తది కొనాలి, ఆ కొత్తది కొనాలి. ఏమండి
కొత్త సంవత్సరం వచ్చినా కొంటాం, కొత్త సంవత్సరం రాకపోయినా అవసరం ఉంటే కొంటాము, కొనమా? అవసరం ఏర్పడింది అనుకోండి, ఖచ్చితంగా కొంటాం. కానీ నీ హృదయంలో ఏమున్నాయి కొత్తగా రావాల్సినవి? నీ హృదయంలో ఏం కావాలి? దేవుడు క్రొత్తవి రావాలని ఏం కోరుకుంటున్నాడంటే, ఇదిగో ఇవన్నీ కూడా పోయి, ఇవన్నీ కూడా తొలగిపోయి కొత్తవి రావాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని వారలారా, మనసు పెట్టి మీరు ఆలోచించండి. మనసు పెట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమం. ఇంకో మాటను కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అక్కడ కూడా అయ్యే మాటలు మాట్లాడుతున్నారు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనసుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? 19. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనసుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. చేతులు కడుక్కోకుండా నువ్వు భోజనం చేసేసినా నీవు అపవిత్రమైన వాడుగా మారు. నువ్వు బ్రష్ చేయకుండా తినేసినా సరే నీకు రోగమే వస్తుంది తప్ప అపవిత్రత, పాపం అనేది రాదు. ఇదిగో ఇవి మాత్రం ప్రియమైన దేవుని వారలారా, ఈ కడుపులో హృదయములో నుండి బయటకు వచ్చేస్తున్నాయట. ఏమండి? సమాజాన్ని గందరగోళం చేసేస్తున్నాయట. ఇవేంటంటే నీకు ప్రమాదం, ఎదుటిన్న వారికి కూడా ప్రమాదం. అవునా కాదు? మీరు ఆలోచించండి, వీటిని మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. నీలో ఉన్న ప్రమాదమే అవి నీతో పాటు బయట వాడికి నువ్వు ప్రభావితం చేసిన, వ్యాప్తి కలిగించిన ప్రమాదమే. ఏదైనా అంటువ్యాధి ఉన్నందుకు, ఒక అంటువ్యాధి ఉందనుకోండి, ఉంది, అది నీకున్న ప్రమాదమే, నీ చుట్టూ ఉన్న వారికి కూడా ప్రమాదం. పాపము కూడా అలాంటిదండి. ఇదిగో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న యొక్క క్రియలు చెడు క్రియలు, పాపపు క్రియలు, దేవునికి ఇష్టము కానివి, ఇష్టము లేనివి, ఇవి మనలో ఉన్న ప్రమాదమే. ఇవి మనలో నుండి బయట వాడికి ఇంజెక్ట్ చేసిన, వ్యాపింప చేసిన వాడికి కూడా ప్రమాదమే. మనలో ఉన్నాయనుకోండి, మనతో కలిసి తిరిగాడు అనుకోండి, వాడు కూడా మనలాగానే మారే అవకాశము ఉంటుంది. ఒక దొంగ ఎద్దు ఉందనుకోండి మందలో, దాంతోపాటు ఒక 5-10 దొంగ ఎద్దులు తయారవుతాయా బాబా? అవుతాయి. మా శాలలో ఒకే ఒక్క ఎద్దు ఉండేది, అది దొంగ అవ్వదు, వేరే దొడ్లోకి వెళ్ళదు. సాయంత్రం తీసుకొస్తే ఊరంతా తిరగడమే, పరిగెత్తుకుంటూ సాలకి రాకుండా తరిమి తగిలి మనం దాన్ని తీసుకొచ్చి సాలలో వేయాలి. ఒక్కటే ఉండింది. అది ఒక్కటి ఉంటే ఇప్పుడు ఒక 3-4 మొత్తం ఊరంతా పరిగెత్తుకుని తిరగడం. సాల నుండి ఒక్కటైతే బయటకు వచ్చేసేది. కానీ ఇప్పుడు అన్నీ కూడా ఆ సాలలో అడ్డుకర్రలన్నిటినీ తీసేసి రాత్రి బయటకు వచ్చే కార్యక్రమం చేస్తున్నా. అంటే ఒక్కటి సాలు పాడు చేసేది, ఒక్కటి సాలు. నువ్వు పాడైపోతావు, నీతో సహవాసం కలిగిన వారిని కూడా పాడు చేస్తావు. కనుక ప్రేమైన దేవుని సంగమ, దేవుని వారలారా, ఈ నూతన సంవత్సరంలో నూతన అడుగులు ఏంటి? దేవుళ్ళు ఇంతవరకు నేను భక్తిగా లేను, ఈ సంవత్సరం నుండి అయినా నేను భక్తిగా బ్రతకాలి. ఇన్ని సంవత్సరాలు నేను యాక్టివ్గా దేవుల్లో లేను, ఇకనైనా దేవుల్లో యాక్టివ్గా ఉండాలి. ఇక నుంచి దేవుని సన్నిధిలో నేను పరిచర్య చేయలేదు, దేవుని సన్నిధిలో నేను పరిచర్య చేయాలి.
ఇంతవరకు నేను 2025లో నేను ఆలస్యంగా దేవుని సన్నిధికి, నిర్లక్ష్యంగా నేను దేవుని సన్నిధికి వచ్చాను. ఈ సంవత్సరం నుంచి దేవుని సన్నిధి అంటే శ్రద్ధ, దేవుని సన్నిధి అంటే భక్తి, దేవుని సన్నిధి అంటే ఇష్టము. అలాంటి యొక్క తొందరపాటుతనంతో నువ్వు దేవుని సన్నిధిలో రావాలని ఈ నూతన సంవత్సరంలో ఒక దృఢమైనటువంటి సంకల్పం, దృఢమైనటువంటి నిర్ణయము నీ మదిలో పెట్టుకో, నీ హృదయంలో తీసుకో. అప్పుడు నీవు దేవుని దృష్టిలో నూతన సృష్టివి. అప్పుడు నువ్వు క్రీస్తునందు ఉన్నావు. ఏమండి, పాత జీవితంలో ఉంటే దేవుని సంగమా నువ్వు నూతన సృష్టివి కాదు. ఇంకా దేవునికి ఇష్టం కానివాడుగానే ఉన్నావు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి. ఏది మన యొక్క నూతన జీవితం? నూతన సంవత్సరం వచ్చింది, మన జీవితం ఏమైనా నూతనంగా మారిందా? నూతన దినాలు వచ్చాయి, మన హృదయంలో నూతన దినాలు వచ్చాయా? మన హృదయంలో నూతన దినాలు, నూతన రోజులు ప్రారంభమయ్యాయి అని మనం చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నామంటే దేవుని సంఘం చనిపోయిన తర్వాత ఎక్కడికి దగ్గర అవుతున్నామో ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. సావు అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా పలకరిస్తుందో తెలియదండి. ఎందుకు చెప్పాను కదా, ఆ కుర్రోడు చాలా చిన్నవాడు, ఆఖరి కుర్రోడు. అనుకున్నాడు, ఎంతో అనుకున్నాడు, ఈ లక్షలతో నేను వెళ్ళి నా సొంత గ్రామానికి నేను బిజినెస్ చేసుకోవాలి, నా జీవనాన్ని చక్కగా లగ్జరీగా మలుచుకోవాలి, నా పేమిలతో హాయిగా ఉండాలనుకున్నాడు. కానీ ఒక విగత జీవిగా, ఒక శవముగా, అలా విగత జీవిగా వచ్చాడండి ప్రియమైన దేవుని సంఘం. అందుకే ఈ ఊపిరి ఉన్నదంటే మనం విచ్చలవిడిగా తిరగడానికి కాదు. ఈ ఊపిరి దేవుడు ఈరోజు మనకు పెట్టాడంటే, ఈ దినాన్ని మనకు ఇచ్చాడంటే, ఈ సంవత్సరాన్ని మనకు ఇచ్చాడంటే, ఈ వారాన్ని మనకు ఇచ్చాడంటే, ఈ ఆదివారాన్ని మనకు ఇచ్చాడంటే, ఏమండి, ఈ దినాన నీవు నేను కృతజ్ఞత కలిగి ఉండడానికి. దేవా, ఈ దినము నీవు ఇచ్చినది అని నువ్వు కృతజ్ఞత తెలియజేయాలి. ఏమండి, ఈరోజు మనకు ఒక 100 రూపాయల చేతులు వచ్చింది అనుకోండి, అది నా సంపాదన, నాది, దీంతో ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది తినాలి, అది తినాలని మనం అలా అనుకుంటున్నాం. కానీ ఆ 100 రూపాయలు ఏమండి, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి ఆ 100 రూపాయలని నువ్వు సంపాదించుకునేటట్టుగా నీకు దేవుడు దయచేశాడు. ఇలా ఆలోచిస్తున్నావు అంటే చెప్పండి, ఒక 100 రూపాయల చేతిలో ఉందనుకోండి, ఒక 500 ఉందనుకోండి, ఒక 1000 రూపాయలు దొరికిందనుకోండి, ప్రయాణాలే, టూరిజంలే, అంతేనా? మన వాళ్ళకి మాత్రం ఎప్పుడు టూరిజంలే. ఆ జాబులు చేసేవాళ్ళు కూడా, లక్షలు ఉన్నవాడు కూడా, కోట్లు ఉన్నవాడు కూడా సంవత్సరాన్ని ఒక్కసారి ఆడు టూరిజంకి వస్తాడేమో. కానీ మన భీమనపల్లి విశ్వాసులకి మాత్రము ఎప్పుడు టూరిజమే. 500 దొరికితే టూరిజం, 1000 రూపాయలు దొరికితే టూరిజమే. ఏమంటే మీరు ఆలోచించండి, ఒక్క 10 రూపాయలు మన చేతిలో వచ్చాయంటే ఆ 10 రూపాయలు కూడా దేవుడిచ్చినదని మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామో చెప్పండి? లక్షలున్నా, వేలున్నా, కోట్లున్నా దేవుడు తీసేస్తే నీవు సవానివి, సజీవుడివి కాదు. ఇలా మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామో చెప్పండి? దొరికి ఇస్తున్నారు, ఎవరి ద్వారా మనకు చేతిలో డబ్బులు వచ్చిన, ఎవరి ద్వారా మనకు బట్టలు వచ్చిన, ఎవరి ద్వారా మనకు 4 గింజలు దొరికిన, ఎవరి ద్వారా 4 బహుమతులు మనకు వచ్చిన, ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని దయ వలన వచ్చాయి, దేవుని దయ వలన, దేవుని అనుగ్రహం వలన, దేవుని వలననే వచ్చాయని ఆ భక్తి మనలో ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆ భక్తి ఎప్పుడు వస్తుందండి? ఆ భక్తి మనలో ఎప్పుడు వస్తుంది? 2026లోనైనా మనం ఇలా అనుకుందామా? నేను తింటున్న తిండి దేవునిది, నేను ఖర్చు పెడుతున్న యొక్క డబ్బు దేవునిది, నేను కట్టుకుంటున్న యొక్క బట్ట దేవునిది. ఏది నీది? ఏది కూడా నీది కానే కాదు. ఈ బట్టలు మనం వేసుకున్నాం, ఈ బట్ట నాది అంటున్నాం. ఎప్పుడు నీదైంది? ఈ సొక్క నాది ఎప్పుడైంది? నేను శరీరములో జీవుగా ఆత్మగా ఊపిరితో ఉన్నాను కనుక ఈ షర్టు నాది అయింది, ఈ షర్టు నాది అయింది. ఈ మాట ఆగిపోయింది అనుకోండి, ఇంకా దేవుంది అయిపోద్ది, జీవు దేవుంది అయిపోద్ది.
ఈ శరీరము ఈ సొక్క మొత్తం మనం ధరించుకున్నవన్నీ ఆ ఊరి శివర్లోకి వెళ్ళిపోవాలి. ఊరి శివర్లోకి వెళ్ళిపోవాలి. బ్రతికున్నంత వరకే నాది నాది నాది, ఏది కూడా నీది కాదు, ఏది కూడా మనది కాదు. ఏమండి, ఒక్కొక్కసారి మరణం గురించి ఆలోచిస్తే నాకు భయం అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది కష్టపడుతూ ఇది చేద్దాం అది చేద్దాం, ఇలా సంపాదిస్తాం, అలా మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బైక్ కొట్టుకోవాలి, లేకపోతే ఇది సంపాదించాలి, ఇన్ని కళలు కంటున్నాం. కానీ ఇప్పుడే దేవుడు పిలిస్తే మన యొక్క ఆశలు ఆడి ఆశలుగా మారిపోయి ఏమండి మనము ఒక విగత జీవిగా మారిపోతాం కదా, ఒక శవంగా మారిపోతాం కదా. ఆ ఊరి శివర వెళ్ళిపోకముందే మనము క్రీస్తునందు ఉండి నూతన సృష్టిగా మారగలిగితే ప్రేమైన దేవుని వర్లారా, ఇదిగో ఈ 2025లో దేవునికి ఇష్టం లేనటువంటి యొక్క హృదయంలో నుండి బయటకు వచ్చి మనల్ని అపవిత్రపరుస్తున్నవి, ఇతరులను అపవిత్రపరిచేవి, వాటన్నిటిని కూడా మనం ఏమండి వాటన్నిటిని కూడా గుడ్ బై మనం చెప్పగలిగితే, వీటన్నిటికీ గుడ్ బై చెప్పగలిగితే ఈ 2026 సంవత్సరం నీకు మంచి గుడ్ ఇయర్గా, న్యూ ఇయర్గా, హ్యాపీ ఇయర్గా, అంతే కదండి. ఎప్పుడు హ్యాపీ ఇయర్ అవుతుంది? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. హ్యాపీ ఇయర్ ఎప్పుడు అవుతుంది? సంతోషకరమైన సంవత్సరం ఎప్పుడు అవుతుంది? ఆనందకరమైనటువంటి యొక్క సంవత్సరం ఎప్పుడు అవుతుంది అంటే నీవు పాతవాడిగా ఉంటే నీకెక్కడ కొత్త సంవత్సరం? ఆనందకరమైనటువంటి ఒక సంవత్సరం ఎలా అవుతుంది చెప్పు? మనం పాత వ్యక్తిగానే ఉంటే కొత్త సంవత్సరపు ఆనందం నీలో ఎలా వస్తుంది? కొత్త సంవత్సరపు ఆనందం, సంతోషం మనలో రావాలంటే నేను నూతన సృష్టిగా మారినప్పుడే, మనలో మారినప్పుడే ప్రేమైన దేవుని వాళ్ళారా నూతన సృష్టి మనలో మార్పు వచ్చినప్పుడే ఏమండి హ్యాపీ న్యూ ఇయర్ అనేది మనలో అవుతుంది దేవుని సంఘం. ఏమండి, కొత్త బట్టలు మనకు దొరికాయి అనుకోండి, కొత్త బట్టలు కొనుక్కున్నాం, ఒక 2000 2500 కొత్త బట్టలు కొనుక్కున్న తర్వాత స్నానం చేయకుండా మనం వేసేసుకుంటే మనకు తృప్తి అనిపిస్తుందా? అయినా మనకు వేసుకోవాలనిపించదు. బాగా ఆలోచించండి. అది స్త్రీలైనా పురుషులైనా కాస్ట్లీ బట్టలు మనం కొనుక్కున్న తర్వాత స్నానం చేయకుండా, ఒక 2-3 రోజులు స్నానం చేయకుండానే మనకు అసలు వేసుకోవాలనిపించదు. వేసుకున్న మనకు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది తెలుసా? పాత బట్టలు అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది? మనం స్నానం చేయలేదు. స్నానం చేయకుండా మన కొత్త బట్టలు వేసుకుంటే ఎలానో అలాగే మన పాప జీవితం కడుక్కోకుండా నూతన సంవత్సరంలో మనం ఆనందిస్తాం, సంతోషిస్తామంటే అది కూడా నీ శరీరము మురికితో కొత్త బట్టలు వేసుకున్నట్టే. నీ శరీరం మురికితో ఏం వేసుకున్నట్టు? కొత్త బట్టలు వేసుకున్నట్టు. అందుకే దేవుని సంఘం, దేవుని వాళ్ళరా, స్నానం చేయి, కొత్త బట్టలు వేసుకో, శుభ్రంగా ఆ యొక్క మురికిని కడిగేసుకో, కొత్త బట్టలు వేసుకో. 2025లో నీ పాప జీవితం, నా పాప జీవితం కడిగేసుకోవాలట. కడిగేసుకొని ఏమండి కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాలి. కొత్త సంవత్సరంలో ఏమండి హ్యాపీగా ఉండాలి. కొత్త సంవత్సరంలో విషెస్ చెప్పుకోవాలి. కొత్త సంవత్సరంలో ఏమండి కొత్తగా ఆలోచించాలి. అప్పుడు నువ్వు గడుపు న్యూ ఇయర్, అప్పుడు సంతోషించు న్యూ ఇయర్. ఏమండి మనలో నుండి ఏవి కూడా పాతవి లేకుండా, పాతవి ఉంచేసుకొని, పాతవేవి పోకుండా పాతవన్నీ కూడా మనం ఉంచేసుకొని ఏమండి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎన్ని ముగ్గులు వేసేసుకున్నా ఏమండి, ఎన్ని పండగలు చేసుకున్నా, ఎన్ని పిండి వంటలు, ఎన్ని కొత్త బట్టలు వేసేసుకున్నా ఏమండి, కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్తవి కొనుక్కోవాలనుకుంటాం. కానీ కొత్తవి దేవునిలో కొత్తవి నేను సంపాదించుకోవాలి. నా హృదయంలో దేవునికి ఇష్టమైనవి కొత్తవి, భక్తిలో కొత్తవి, దేవుని సన్నిధిలో వచ్చే విధానంలో కొత్త నిర్ణయాలు, క్రమంగా నడిచే విషయంలో కొత్త నిర్ణయాలు. ఇవి ఎలా మనం ఆలోచిస్తున్నాం చెప్పండి? ఎలా ఆలోచిస్తున్నాం? గనుక ప్రేమైన దేవుని సంగమా, దేవుని వాళ్ళారా, నువ్వు నూతన సృష్టిగా మారాలంటే
ఇవి 2025తో గుడ్ బై చెప్పు. నూతన సంవత్సరం 2026కి ఏమంటే పునాది వేయి. మంచి కోసం పునాది వేయి, భక్తి కోసం పునాది వేయి. రేపు మనం ఉంటామో ఉండము. ఏమండి, తోటమాలి అంటున్నాడు. ఆ యజమాని వస్తే యజమాని అంటున్నాడు, ఈ చెట్టు 3 సంవత్సరాల నుండి, ఒక అంజరపు చెట్టు 3 సంవత్సరాల నుండి కాపు అనేది కాయటం లేదే, నరికేద్దామన్నాడు. అప్పుడు తోటమాలి ఆ పనివాడు ఏమన్నాడండి, ఈ ఒక్క సంవత్సరము చూద్దాం, ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, ఫలిస్తే సరి, ఫలించకపోతే దీనిని ఏం చేద్దాం, నరికి మంటల్లో వేసేద్దాం అంటున్నాడు. మరి ఇలా మన గురించి రిక్వెస్ట్ చేస్తున్నవారు ఎవరు? మన గురించి రిక్వెస్ట్ చేస్తున్నవారు ఎవరు? ఉపమానం చెప్పాడండి యేసుక్రీస్తు వారు. ఉపమానం చెప్పాడు. 3 సంవత్సరాలు అయింది, కాపు లేదు, నరికేద్దామంటే వద్దు, ఎరువేస్తాను, కంచె కడతాను, నీరు పోస్తాను, అన్ని విధాలుగా చూస్తాను, ఫలాలు వచ్చేటట్టుగా నేను చూస్తాను, చేస్తాను, పిందెలు వచ్చేటట్టుగా పూత వచ్చేటట్టుగా, బలం వచ్చేటట్టుగా, ఏపుగా మొక్క ఎరిగేటట్టుగా అన్ని విధాలుగా నేను చూస్తాను. 1 year నాకు అవకాశం ఇవ్వు, లేకపోతే సరి నరికి అన్నాడు. మరి ఇలా రిక్వెస్ట్ చేస్తున్నది ఎవరు? ఏమండి, తండ్రి అయిన దేవుడు మన ఊపిరిని తీయడానికి సిద్ధంగా ఉన్నాడేమో. యేసుక్రీస్తు వారు మన పక్షాన ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నాడట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, త్యాగశీలి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఏమంటున్నాడు? నేను వాళ్ళ కోసం ప్రాణం పెట్టాను, నా చివరి బొట్టు అంతా కూడా మొత్తం కాచేశాను కనుక ఒక్క సంవత్సరం అవకాశమే, ఒక్కసారి అవకాశమే. మన ధీమ ఏంటంటే నా వయసు ఇంత కదా నేను ఎక్కడ చచ్చిపోతాను, అంతేనా? నా వయసు ఇంత కదా నేను ఎక్కడ చచ్చిపోతాను అన్న ధీమ. కానీ చచ్చిపోతాం మనం మారకపోతే, మనలో పాతవి ఉంటే చచ్చిపోతే పర్వాలేదు, కానీ ఆ సావు నరకపు సావు అనేది కాకూడదు, అంతేనా? సావు ఎప్పుడైనా వస్తుంది, చచ్చిపోతాం, కానీ ఆ సావు అనేది నరకపు సావు కాకూడదు. నీ సావు పరలోకపు ద్వారాలు, నా సావు పరలోకపు ద్వారాలు తెరిచేటట్టుగా ఉండాలని మనమంతా కోరుకోవాలండి. కనుక ప్రియమైన దేవుని సంగమ, దేవుని వాళ్ళ ఈ 2026లో కొత్త నిర్ణయాలు, కొత్త అడుగులు, కొత్త ఆలోచనలు, కొత్త భక్తిని నీ హృదయంలో నింపుకొని ముందుకు కొనసాగు. 2027ను కూడా నీకు బహుమతిగా దేవుడు ఇస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించునుగాక.